సంవత్సరాలు జరుగుతున్న ఎస్సీ వర్గ లక్ష్మీనగర్లో మాదిగ ఉపకులాలు చేసిన పోరాట ఫలితం మనకు సుప్రీంకోర్టు ఒకటిన 7 దినాలుగా మనకు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గాన్ని చేసి కొద్ది రోజుల తర్వాత మనకు ఎస్సీ వర్గాన్ని వేసి 12% ఇవ్వాల్సిన జనాభా సమాజ్ ప్రకారం ఇవ్వాల్సిన ఎస్సీ వర్గాల ఫలాలు 9% ఇవ్వడం వల్ల మరియు తర్వాత ఈ మధ్యన గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేయడానికి జగిత్యాల జిల్లా పక్షాన మేము నిరాదీక్ష చేయడం జరుగుతుంది. జై మందకృష్ణ మాదిగ, జై మాదిగ. గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎస్సీల వర్గీకరణ చేస్తూ చట్టబద్ధత కల్పిస్తామని చెబుతూ మరొక వైపు ఏదైతే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగ ఫలితాలను వెల్లడించడాన్ని నిరసిస్తూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తారీఖు నుండి అసెంబ్లీలో ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత అయ్యేంత వరకు కూడా అన్ని జిల్లా కేంద్రాలు మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టాలని గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఏదైతే నిన్నటి నుండి జగిత్యాల జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాలలకు తలొగ్గి ఒకవైపు ఎస్సీల వర్గీకరణ చట్టబద్ధత కల్పించడానికి క్యాబినెట్తో ఆమోదం తెలపడం జరిగింది. ఏదైతే 17వ తారీఖు నాడు అసెంబ్లీలో చట్టం చేస్తామని చెప్పి మమ్మల్ని కుట్ర చేసే విధంగా మాదిగలను మభ్యపెట్టే విధంగా ఈ 3-4 రోజులు ఎస్సీల వర్గీకరణ చట్టబద్ధత అయిన తర్వాత ఈ ఫలితాలు వెల్లడిస్తే మాకు రావాల్సినటువంటి వాట వచ్చేది. కానీ మీరు వాట పంచకుండా ఎస్సీల చట్టబద్ధత కాకమని మీరు చేయడం అంటే ఇది ఒక మాలలు ఉద్యోగాలు దోచిపెట్టడమే అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ ఫలితాలను వెంటనే ఆఫ్టర్ చేసి ఎస్సీల వర్గీకరణ 2004లో ఏ చట్టం అయితే తీసివేయబడ్డదో అప్పుడు నిండు అసెంబ్లీలో ఒక మాట చెప్పడం జరిగింది. ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఎస్సీల వర్గీకరణ మా తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటిగా చేస్తుంది. అప్పుడు 2004లో ఏ చట్టం అయితే కొట్టివేయబడ్డదో ఆ చట్టాన్ని ఆర్డినెన్స్ తీసుకొచ్చి కూడా ఎస్సీలలో ఉన్నటువంటి వర్గీకరణలో ఉద్యోగ నోటిఫికేషన్ అన్ని వర్తింపజేస్తామని చెప్పి మీరు ఇప్పటికీ చేయకుండా మాదిగ ఉపకులాలను మోసం చేసే విధంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనువెంటనే ఈ ఫలితాలను ఆపేయాలని మేము డిమాండ్ చేస్తూ గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి పిలుపులో భాగంగా ఇక్కడ ఈ దీక్షలో పాల్గొన్నటువంటి ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున సామాజిక ఉద్యమ వందనాలు, అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున వందన. జై భీమ్, జై మాదిగ.